అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా! మరి నిజంగా దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచడం జరిగింది. మరి ఇంకొక 2 నెలల్లో ఏం పండుగండి? పర్ణశాలల పండుగ. అందరికి సంతోషమేనా పండుగంటే? ఏవండి? ఆయన మహిమంతా వదులుకొని వస్తే పండుగంట. అందరికీ ఏంటి? అన్నీ పెరిగితే పండుగ అవుద్ది కదా! నిజంగా దేవుడు చాలా అద్భుతమైనటువంటి దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. కూడా ధనవంతులుగానే ఉంటారు. పేదలకు పంచిపెట్టేవాళ్ళు వాళ్ళకి ఎప్పుడు ఏ రోగాలు రానివ్వడు. బేదలకు ఇచ్చువానికి లేమి కలుగుదు అని ఉంది దేవుని వాక్యం. బేదలకు ఇచ్చేటప్పుడు లేమి కలగదంటండి మనకి. బేదలకు ఇచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు అంటండి. దేవునికి మనుషులకి ఇస్తే ₹5 వడ్డీ అని ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? 2 నెలలు కడతారు, ఆ తర్వాత ఎగ్గొట్టేస్తారు. అవునా కదండి? మరి దేవునికి ఇస్తే నీకు ఏ హాస్పిటల్ పని ఉండదు. చూసుకోండి ఈసారి దేవునికి ఇవ్వడం కానీ, పేదలకు పెట్టడం కానీ, పేదలకు పెట్టినా దేవునికి ఇచ్చినట్టే. దేవునికి అప్పు అంటండి. చేసుకోండి. ఏమండి? ఎంతవరకు మన బ్యాంక్ బ్యాలెన్సే అని దాచుకుంటే అవి మనకే ఏమైపోతాయి? మనకే ఖర్చు అయిపోతాయి. కాబట్టి దేవుని కోసం మనం కొంచెం మరి మీరు సువార్త అందించినట్టుంటుంది. మీ కుటుంబానికి కూడా ఆశీర్వాదం ఉంటుందని దేవుడు నాకు ప్రేరేపణ ఇవ్వడం జరిగింది. మరి మీ అంతటా మీరు పెట్టాలి అంటే పెట్టలేకపోతున్నారు. 6 నెలలకు ఒక్కసారి కరెక్ట్గా పోనీ మీ ఇంట్లో కాకపోయినా మీ ఊర్లో ఒక్కళ్ళైనా రావాలి. ఏమండి? అప్పుడు ఊర్లో సువార్త అందుద్ది. ఆ పక్కన వాళ్ళు ఎవరైనా దేవుని మాటలు వింటే ఆడు భోజనానికి పిలుచుకుంటారండి పక్కన వాళ్ళని. చక్క దేవుని మాటలు విన్నారనుకోండి, విశ్వాసం వస్తుందా రాదా? కాబట్టి మనం ఆ విధంగా చేయాలని కోరుకుంటున్నాను. మరి నిజంగా పర్ణశాలల పండుగ చాలా అద్భుతమైనటువంటి పండుగ. దేవుని స్తోత్రం చెప్దాం. పర్ణము అంటే ఆకులు, శాలలంటే పాకలు. పర్ణశాలలు ఏమండి? ఆకులు తీసినటువంటి పాకల్లో 8 రోజులు పండుగ చేయండి అంటే ఎవరైనా చేస్తారండి? ఏమండి? ఆకులతో వేసిన పాకలకి అంత పండగ ఏంటి అనేసి అనుకుంటూ ఉంటాం. ఏమండి? అవునా కదా? ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి వచ్చినప్పుడు వారు ఆకులతో వేసినటువంటి పాకల్లో అన్ని రకాల కొమ్మలు తీసుకొచ్చి మీరేం చేయండి? పాకలు వేసుకోండి. అంటే అందరూ రకాల మనుషులందరూ కూడా భేదం లేకుండా మనం ఏం చేయాలండి? అందరం కలిసి దేవుని ఆలయాన్ని నిర్మించినట్టు. మనమందరం సమానత్వానికి సూచన అనమాట అండి. కాబట్టి ఆ పాకల్లో 8 రోజులు కూర్చొని పండుగ చేసేవారంట. వాళ్ళకి మహానందం పుట్టేదంటండి. ఈ 8 రోజులే కదండి, మళ్ళీ ఇంకా 8 రోజులు చేసుకుందామా అని. ఏమండి? జనం ఎక్కువైపోతే ఇంకేం చేస్తారండి? సంఘాలు ఎక్కువైపోయిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏమంటే గంట ఇక్కడ పెట్టేస్తారు, ఇంకొక గంట పక్కన వాళ్ళ ఇంటికాడ పెట్టేస్తున్నారు అదే ఊర్లో. ఏం చేస్తారు? మా ఇంటికాడ కావాలి, మా ఇంటికాడ కావాలి. కాబట్టి జనం ఎక్కువైపోయిన పరిస్థితులు అలా చేస్తూ ఉంటారు. కాబట్టి మరి వాడికి అధిక సంతోషం పుట్టినప్పుడు మరి 8 రోజులు పండుగ చేసినట్టు. ఏమండి? దేవుడు ఆయన మాట వింటే ఏం చేస్తారు? ఆయన సంతోషించి మనకి సంతోషం ఇస్తారు. ఆయన సంతోషించి మనల్ని ఏం చేస్తారు? ఆయన ఆశీర్వదిస్తారు. కాబట్టి నిజంగా యేసు ప్రభు వారు మన మధ్యకి రావడం, మధ్యవర్తిగా రావడం మనకెంతో మహా గొప్ప భాగ్యం. దేవుని స్తోత్రం చెప్దాం. అందరికీ సంతోషమేనండి? పండగ సంతోషం ఉందా మీ హృదయాల్లో? నిజంగా యేసు ప్రభుని తలుచుకుంటేనే పండుగ మన జీవితంలో. కాబట్టి ఒకసారి మరి యోబు గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనం చూద్దామండి. యోబు గారు చాలా కష్టపడతా ఉన్నారు. 9వ అధ్యాయము 32వ వచనం నుంచి చదువుదాం. ఆయన నా వలె నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. ఇక్కడ యోబు గారి కష్టంలో ఉన్నారు. ఆయన ప్రతి విషయంలో కూడా వాక్యానుసారంగా చూసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ఎలా? వాక్యానుసారంగానే వెళ్ళిపోతా ఉన్నారు. వాక్యానుసారంగా వెళ్ళిపోతే అన్ని ఆశీర్వాదాలు, దీవెనలు, పట్టజాలంత విస్తారమైన దీవెనలు వచ్చేసినాయి. ఏమండి? అవునా కదా? అయితే ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా ఉన్నారు. తీరా చూస్తే ఒక రోజున ఏమైందండి? అసలు దేవునికే ఆశ్చర్యం. ఒక మానవుడు, ఒక మనిషి ఇంత భక్తిగా ఉండగలడా అంటే సాతానుతో ఏమన్నారు? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఎక్కడి నుంచా? భూమి మీద అటు ఇటు తిరుగుతా వచ్చాను. నా భక్తుడైనటువంటి యోబు తెలుసా నీకు? ఎందుకు తెలియదండి? రోజు అతన్నే చూస్తా ఉన్నా. ఏమండి? రోజు
అతని చుట్టూ తిరుగుతూ ఉన్నా. మీరు అతన్ని ఆశీర్వదిస్తున్నారు కదా, అతని చుట్టూ మీ అగ్ని కంచె, మీ కంచె ఉంది కదా, అందుకే అతను ఆశీర్వదింపబడ్డారు. మీరు ఆశీర్వదించారు కాబట్టి అతను ఆశీర్వదింపబడ్డాడు. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు, అతని వంటి వాడు ఎవడో లేడయ్యా. ఎవరితో చెప్తున్నారు? సాతాను గాడితో చెప్పారు యేసుప్రభు వారు. దేవుడు చెప్పారు. చెప్తే అదేలేండి, ఎందుకు ఉండలేరండి అలాగా? అనుక్షణం మీరు కాపాడుతున్నారు కదా. ఏమండి, అతను అలా నిలబడటానికి కారణం ఏంటి? మీరు కాపాడుకుంటున్నారు, మీరే చేస్తున్నారు ఇవన్నీ అని చెప్పినప్పుడు, లేదు లేదు, అతను కూడా భక్తిపరుడే, అతను కూడా నేనంటే చాలా ఇష్టపడతాడు, అతను నా యందు భయభక్తులు కలిగి ఉంటాడు అతను అని చెప్పినప్పుడు, లేదు లేదు, ఒక్కసారి మీరు చెయ్యి చాపి అతను మొత్తారనుకోండి, అన్నీ పోయినాయి అనుకోండి, మిమ్మల్ని ముఖం ఎదుర్కొంటేనే దూషిస్తారండి. ఒకసారి ఆ ఛాన్స్ నాకు ఇస్తే చూపిస్తా అంటాడో లేదో. ఏమండి, మనకి తెలుసు యోబు గారి సంగతి. ఒకే రోజు 10 మంది పిల్లలు చనిపోవడం, తన ఆస్తి అంత నష్టం రావడం, ఆ తర్వాత మరి సాతానికి ఇంకా కోపం చల్లారకపోవడం, మరలా వెళ్ళి తన దేహం కోసం, తన ప్రాణం కోసం ఏమైనా మానవుడు ఇస్తాడు కదా. అన్నీ పోయినా, ఏమండి, 10 మంది పిల్లలు పోయినా, ఆస్తి పోయినా, ఎంత పోయినా ఏంటంటండి, తన శరీరం బాగుంది కదా, ఇంకేంటి అంటాడు. సైతాన్ గడికి ఏమనిపిస్తుందండి? అతను బాగానే ఉన్నాడు కదా అన్నట్టు. అయితే మరి అతన్ని నీకు అప్పగిస్తున్నాను, అతని ప్రాణం తీయడానికి మాత్రం అవకాశం లేదన్నప్పుడు, మరలా సాతాను వెళితే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా బొబ్బలు వచ్చేసినాయి అంటండి. మొత్తం దద్దిర్లు వచ్చేసినాయి అంట. మరి దురదలు పట్టేసినాయి. శరీరం అంతా ఏమండి గజ్జి గజ్జిగా అయిపోయి మొత్తం అంతా కూడా పగిలిపోవడం, రసిలి గారడం. వెంటనే ఏం చేశాడు? ఇక గొయ్యి తీసుకొని గోతులో అలా కప్పెట్టుకునేవాడు అంటండి పురుగుల కోసం. తన శరీరం పురుగులు బాగుతూ ఉంటే, ఏమండి, ఒక భక్తుడు, అతన్ని ఎవరు కూడా పోల్చలేరు. ఏంటండి, 3 స్నేహితులు కూడా వచ్చి పోల్చలేక అతన్ని 7 రోజులు ఏమీ తినకుండా అలా కూర్చొని, వాళ్ళు మాట్లాడకుండా ఇతను మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు భక్తి పరులే, కానీ సాతాను వాళ్ళని వాడింది. ఆ శోధనలో ఉన్నటువంటి అతన్ని ఇంకా గాయపరిచింది, ఇంకా మాట్లాడింది. వారిలో ఉండి ఇంకా నలిగిపోతా ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో తను పలుకుతున్నటువంటి మాట, ఆయన నా వలే నరుడు కాడు. ఎవరంట? అసలు నేను ఎంత భక్తిగా ఉన్నానో నాకు తెలుసు, వాక్యానుసారంగా ఉన్నానో నాకు తెలుసు, కానీ ఆయన ఒక్కసారి నాకు కనబడితే చెప్పాలని అనిపిస్తుంది. కానీ ఆయన ఎవరు? నా వలే నరుడు కాడు. ఆయన కనబడ్డాడు అనుకోండి, మనిషికి కల్లో కనపడితేనే చచ్చిపోతారంట. దేవుడంటే పేరెత్తితే చచ్చిపోతారంట, అందుకే పలకరంట దేవుడి పేరు. అర్థమవుతుందండి మీకు? దేవుని పేరు ప్రజాపతి అంటారు తప్ప దేవుని పేరు తలిస్తే చచ్చిపోతారండి మనుషులు. మరి ఆయన ప్రత్యక్షం అయితే మనుషులు బ్రతుకుతారా? అందుకోసం యోబు గారు అంటున్నాడు, ఆయనతో నేను కొంత చెప్పుకోవాలనిపిస్తుంది, కానీ ఆయన నా వలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. ఒక మనిషితో మనిషి మాట్లాడినట్టుంటే ఎంత బాగుంటుంది. నా గోడంతా చెప్పుకుందును, ఆ గ్రంథంలో వ్రాయబడినట్టే నేను నడుచుకున్నాను కదా, నేను ఎంత కష్టపడ్డాను కదా, ఇదంతా కూడా వ్యర్థమైపోయిందా? అసలు వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? నీతిమంతుడు ఎక్కడైనా ఎలా అయిపోయాడా అని మాట్లాడుతున్నారు కదా. ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో అసలు ఆయన గాన ఒక నరుడిగా ఉండి నాతో మాట్లాడితే ఎంత బాగుంటుంది. ఏంటంటండి, యోబు గారు అంత భక్తుడే, అంత కోరుకున్నాడండి. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. అర్థమవుతుందండి ఎంత వేదనం? ఎవరిద్దరి మీద? పరలోకంలో దేవుడు, భూమి మీద నా మీద. మా ఇద్దరికి ఒక మధ్యవర్తి ఉంటే నేను ఆయనకి చెప్పుకున్నాననుకో, ఏమండి, నా బాధలన్నీ ఆయన ఏం చేయాలి? ఆయనకి చెప్పాలి. కానీ అటువంటి మధ్యవర్తి ఎవరు కూడా లేరు. కానీ నిజంగా మనం అదృష్టవంతులు. ఇప్పుడు మధ్యవర్తి ఎవరో తెలుసా? యేసుప్రభు వారు. దేవునికి స్తోత్రం చెప్దామండి. నువ్వేదైనా చిన్నదైనా పెద్దదైనా ఏంటి చక్క చిటిక్కుమని చెప్పేస్తున్నావు, ప్రభువా ఇది ఇలా జరుగుతుంది, ప్రభువా ఎవరైనా తిట్టారనుకోండి ఇలా జరుగుతుంది ప్రభు అంటున్నావు. కానీ మరి యోబు గారికి మధ్యవర్తి లేడు అనేటువంటి బాధతో ఉన్నప్పటికి కూడా ఎంత జాగ్రత్తగా ఉన్నాడు. కాబట్టి ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలను,
నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహాత్యము నాకు కనుపరచకుండవలెను. ఏంటంటండి, నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది. ఏంటంటండి, ఆయన నా మీద ఆగ్రహదండు ఉంచాడు. ఇలా బాధపడతామన్నాడు. కానీ ఏంటంట, ఆయన నా మీద నుంచి ఆయన ఈ యొక్క శోధన తొలగిస్తే బాగుండు, ఒక మధ్యవర్తి ఉంటే బాగుండు, నేను ఇలాగే చేశానండి అని చెప్తే బాగుండు. ఏమండి, మీ దగ్గర అంత న్యాయం ఉందనుకోండి, మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ అని అనుకోండి, ఎవరన్నా మంచివాళ్ళు వినేవాళ్ళు దొరికితే మీకు ఎంత సంతోషం కదా. దొరకకపోతే ఈ కాగితాలన్నీ దగ్గర పెట్టుకొని ఏం చేస్తూ ఉంటారు ఏమండి, మీరు ఎంతో బాధపడుతూ ఉంటారు కదా. కాబట్టి నిజంగా ఆ మధ్యవర్తే యేసు ప్రభు వారిగా వచ్చారు. దేవుని స్తోత్రం చెప్దాం. చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగొట్టుదురు. జనం మీదకి జనము ఖడ్గమెత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకున్నట ఇక మానివేతురు. ఏమండి, యేసుప్రభు వారి కూర్చున్నటువంటి ప్రవచనం అనమాట అండి. ఇదేంటి అంటే, యోధా వారి కోసం, యెరూషలేము కోసం మరి అంత్యదినాల్లో మరి యేసుప్రభు వారు వస్తారని, ఆయన ఎలా ఉంటాడు అంటే మధ్యవర్తిగా ఉంటాడు. అన్యజనులకు న్యాయం జరిగిస్తాడు ఆయన. ఏమండి, అన్యజనులకి న్యాయం చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఆయన ప్రజలు అని పేరు పెట్టబడిన ఇశ్రాయేళ్ళకి అయితే కొంచెం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మరి దేవుడు లేనటువంటి వాళ్ళకి ఎవరండి? దేవుడు లేనటువంటి వాళ్ళు ఏమైపోవాలి? అందుకోసం యేసు ప్రభు వారు ఏంటంటండి, ఆయన వచ్చి అన్యజనులకు కూడా ఏం చేస్తారంట, మధ్యవర్తిగా ఉంటాడంట, న్యాయం తీస్తారంట. మధ్యవర్తి అయి న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చిన వారు ఖడ్గములను నాగటి నక్కులుగాను. ఏమండి, ఇంక ఈసారి కాడి నుంచి యుద్ధాలు జరగవు. ఇంత ప్రశాంతంగా నువ్వు ఉంటున్నావంటే, ఇంత ప్రశాంతంగా నీ పనులు నువ్వు చేసుకుంటున్నావంటే, నువ్వు తెచ్చుకున్నదేదో చక్కగా తెచ్చుకొని వండుకుంటున్నావు, తింటున్నావంటే ఇదంతా ఎవరి ఏమండి కృప? యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇంతకుముందు ఇలా ఉండే కావండి, ఇదంతా కూడా ఈ రోజున నీ ఇష్టమైతే నువ్వు పడుకుంటావు, ఇష్టమైతే పనికి వెళ్తావు, ఇలా కుదిరేది కావు అన్నీ కూడా. యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఇదంతా కూడా. కాబట్టి అందరూ కూడా ఖడ్గాలు, ఎప్పుడు చూసినా కత్తులు, యుద్ధాలు ఇలా ఉండేవి. జనం మీదకి జనం ఖడ్గం ఎత్తకై ఉంటారంటండి. నిజంగా అందరికీ కూడా స్వాతంత్రం ఇచ్చాడు. ఒకరిని ఒకరు ద్వేషించుకోవద్దు. ఏమండి, ద్వేషిస్తే ఏంటంట, నరహంతకులుగా ఉంటారంట. ప్రేమ లేకపోతే నరహంతకుడు అని చెప్పారు. ఎక్కడ చూసినా మనిషిని ద్వేషించమని యేసుప్రభు వారు చెప్పలేదని చాలా జాగ్రత్తగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆయన అన్యజనులకు మధ్యవర్తిగా ఉన్నారంట. అలాగే చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మరి సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేసెను, ఆయన నీతియే ఆయనకు ఆధారం ఆయను. దేవుని స్తోత్రం చెప్దామండి. ఏమండి, సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచాడంటండి. చూడండి, కొంచెం పైనుంచి చదివితే గనక యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను, మీకు అర్థమవుతుంది. రక్షింపనేరకి ఉన్నట్లు యెహోవా హస్తము కూర్చు కాలేదు, విననేరకి ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను, గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఏమండి, మనతో మాట్లాడమేమో కానీ మన ప్రార్థనను ఆలకించి సహాయం చేస్తే బాగుంటుంది కదా. తీరా చూస్తే ఇక్కడ ఏమైందంటే, రక్షింపనేరకి ఉన్నట్లు దేవుని హస్తం కూర్చగలేదు. చాలా పొడవ హస్తం అంటండి, అందుకే మీ బారు హస్తంతో అని ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది. ఏమండి, విననేరకి ఉన్నట్లు ఆయన చెవులు మందమైపోలేదు. నువ్వు గట్టిగా కేకలు పెట్టి గంతులు వేయని అవసరం లేదు, నీవు అడగక మునిపే జరుగుతాయి. కానీ ఆయనకి మీకు ఏమున్నాయంటండి, మధ్య పాపాలు ఉన్నాయంటండి. మన పాపాలు దేవుని ముఖాన్ని మరుగు చేస్తాయంట. ఆయన ఆలకించలేడనమాట, ఇంకో ఇష్టపడ్డం. పాపం అంటే ఏంటో తెలుసా, దేవునికి అసహ్యం అనమాట అండి. ఆయన వినలేడు, ఇంకా మన యొక్క కష్టాలనే వినలేరు. మీ పాపములు, తర్వాత మీ చేతులు రక్తముతోను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉంటే, ఏమండి, మనం ఎలా ఉన్నామంటండి, చేతులు పాపాలే, పాదాలు పాపాలే, నోరు పాపమే, అంత పాపమే. ఎక్కడ చూసినా పాపులైపోయారు. ఎక్కడ కూడా రక్షించడానికి మరి
అవకాశం లేని నాలుక కూడా కీడును గుర్చి మాట్లాడుతుంది. నీతిని బట్టి ఎవడనూ సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడనూ వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భం ధరించి పాపము కందురు. చూడండి, ఎవ్వరు కూడా నీతిని బట్టి మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎంతో దారుణమైనటువంటి పరిస్థితి భూలోకం అంటే. ఒక ఇంట్లోనే ఏమండి కొంచెం సాతాను శోధన ఉంటేనే తట్టుకోలేం కదా, ఇంట్లో గొడవలు ఉంటేనే బాగోదు కదా. దేశంలో మహారక్షణ కలిగే వరకు ఆయన అంటే సొమ్మశీలడంట, అలయడంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఏంటో తెలుసా, యేసుప్రభువారు ఎంత చేసినా కానీ పరలోకంలో దేవుని కుడిపార్శ్వం కూర్చుండి పలానా కుమారి తప్పు చేసింది క్షమించండి, పలానా ఉమ్మ ఈ తప్పు చేసింది క్షమించండి, ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నారంట. ఎవరు చేయగలుగుతారండి అంత దీర్ఘశాంతం ఎవరు చూపించగలుగుతారు? ఇక్కడ నీతిని బట్టి ఎవడు కూడా సాక్ష్యం పలికేవాడు లేడంటండి. సత్యాన్ని బట్టి ఎవడును వ్యాజ్యమాడు. సత్యం కోసం ఎవరు నిలబడరండి. ఏమండి, సత్యం కోసం నలిగిపోతున్నారు అనుకోండి, ఎవరు నాలుగు చిన్న సహాయం చేద్దామని ఎవరికి కూడా అబద్ధానికైతే వెళ్ళిపోతారు. అవునా కదా, మంచికి నిలబడలేరు అనమాట అండి. మోసపు మాటలు పలుకుతారంట, చెడును గర్భం ధరించి పాపం కందురు. వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు, సాలెపురుగు వల వేయుదురు, ఆ గుడ్లు తినివాడు చచ్చును. వాటిలో ఒకదాన్ని ఎవడైనా త్రొక్కిని ఎళ్ళ విషసర్పం పుట్టును. ఏమండి, ఇదంతా కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మనిషికి దేవునికి అసలు దేవుడైతే మనిషిని తన స్వరూపంలో చేసుకున్నప్పటికీ కూడా మనిషి బహుదూరం అయిపోయాడు. ఎలా అయిపోయాడు? మొత్తం అన్ని లక్షణాలు ఎలా మారిపోయినాయి? సాతాని యొక్క లక్షణాలు. ద్వేషించడం, పగ పెట్టుకోవడం, ఏమండి వాళ్ళని చంపేయాలనుకోవడం, ఈ విధంగా అబద్ధ సాక్ష్యాలు పలకడం, ఇవన్నీ కూడా ఎవరి లక్షణాలు? సాతాని యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. ఆ విధంగా మారిపోయాడు. అప్పుడంట దేవుడు అలా చూసి వాళ్ళు అనుకుంటా ఉన్నారంట, మాకు న్యాయం దూరంగా ఉన్నది, మేమెంత తడిమి చూసినా సరే వెలుగు మాకు కనబట్లేదు, మేమెంత నీతి క్రియలు చేసినా కానీ, ఎంత చేసినా ప్రార్థన చేసినట్టుంట్లా. ఏమండి, పండక్కి వెళ్ళినప్పటికీ కూడా ఎలా ఉంది? సంతోషం అనేటువంటిది ఏమాత్రం లేదు. దేవునితో మేము కలుసుకున్నట్టు అనిపించట్లేదు, ఇంత ఎడబాటు ఉంది అని వాళ్ళు బాధపడతా ఉంటే, మరి ఆ తర్వాత నేను చదివినటువంటి వాక్యం అండి, 15వ వచనం నుంచి చదువుతా. సత్యము లేకపోయిను చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు, న్యాయము జరిగిపోట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. ఏంటంటండి, సత్యం అసలు లేదంట లోకంలో సత్యం లేకపోతే బాగుంటుందండి? కొంచెం కాకపోతే కొంచెమైనా న్యాయం జరగకుండా మీకున్నదంతా అందరూ దోచేసుకుంటున్నారు. మీ ఇల్లు దోచుకొని, మీ పొలం దోచుకొని, మీ పిల్లలను దోచుకొని, మీ ఉద్యోగాలు దోచుకొని, అన్నీ దోచుకుంటుంటే ఎక్కడ బ్రతకగలుగుతామండి? అటువంటి పరిస్థితిలో ఉంటే అప్పుడు దేవుడు చూసేంటండి, సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేసెను, ఆయన నీతి ఆయనకు ఆధారమాయెను. ఏంటంటండి, మధ్యవర్తి లేకుండా ఆయన చూచి ఆశ్చర్యపడ్డాడు. ఒక్కళ్ళకి కూడా సహాయం చేయట్లేదంట. సత్యాన్ని బట్టి మాట్లాడరు, నీతిని బట్టి మాట్లాడరు, దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు అనేవాళ్ళు కూడా లేరు. ఎవడిష్టం వచ్చినట్టు వాడు మోసం చేయడమే. ఇలాంటి పరిస్థితిలో దేవుడు పరలోకంలోంచి చూసి ఆశ్చర్యపడితే, ఏమండి ఆయనకి సహాయం చేసింది ఎవరంటండి? ఆయన బాహు, దేవుని దక్షిణహస్తం ఎవరు? యేసు ప్రభువారు. ఏమండి ఏమండి దేవునికి కుడి చెయ్యి అనమాట అండి. ఆయన అన్నారంట, నేను వెళ్ళనా, నేను రక్షించనా? ఏమండి దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు ఈ భూమి మీద అడుగు పెట్టడానికి కుదరనటువంటి పరిస్థితి. ఆయన ఆకాశములను ఏమండి ఆకాశములు వంచి ఇలా చూడడమే అద్భుతమైతే భూమి మీద అడుగు పెట్టడానికి కుదురుద్దండి అసలు? కానీ యేసుప్రభు వారు అన్నారంట, ఆయన చాలా అద్భుతాలు చేశారు. ఇవన్నీ సృష్టి అంతా కలుగు చేసింది ఆయనే. ఆయనకి మంచి జ్ఞానం. నేను వెళ్ళనా వాళ్ళ దగ్గరికి చెయ్యనమాట అండి. నేను వెళ్ళనా, రక్షించడానికి వెళ్ళనా? దేవుని స్తోత్రం చెప్దాం. ఆయనకి కోరిక వచ్చింది వెళ్ళటానికి. రక్షిస్తావా? రక్షించడం అంటే ఎలా అండి? అంటే పాపం చేసిన వాళ్ళందరినీ చంపేసి, ఏమండి మంచి చేసిన వాళ్ళని బ్రతికించడానికి మంచి లేదు కదా. మంచి లేని లోకంలో మంచిని స్థాపించడానికి, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, స్వర్గానికి చేర్చడానికి, ఏమండి సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పడానికి, సత్యమునకు సాక్షిగా నేను లోకానికి వచ్చాను అని చెప్పారు. సత్యం కోసమే చెప్పడానికి వచ్చారు ఆయన.
కాబట్టి ఆయన మార్గదర్శిగా వచ్చారు. పరలోకం అంటే మనిషి ఎలా చేరుకోవాలి అనేటువంటిది నేర్చుకోవాలి అంటే యేసు ప్రభు అడుగుజాడల్లో అడుగు వేయాలి. అడుగుజాడలు అంటే ఏంటండి? యేసు ప్రభు అడుగుజాడలు అంటే ఏంటి? ఎక్కడ కనపడతాయి అడుగుజాడలు? మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేశారనుకోండి, 4వ అధ్యాయంలో ఆయన ఉపవాసం అంతా ఉంటుంది, జయించినటువంటిది. 5వ అధ్యాయం నుంచి మీరు స్టార్ట్ చేస్తే నోటెడ్ చేసేసుకోండి అధ్యాయాలు. 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము మొత్తం నోటెడ్ చేసి 8వ అధ్యాయాలు గట్రా అన్నీ చదువుకుంటే అవి మీకు ఎంతో మనకి ఏమండి ధైర్యం వచ్చేస్తాయి. బైబిల్ కొన్ని రోజులకి ఒకవేళ దొరకదనుకోండి, మీరు ఒంటరిగా ఉన్నారనుకోండి, మీరు ఇలా కూర్చుంటే ఆ యొక్క వాక్యాలు ఏమైపోవాలి? మత్తయి సువార్త 5 అంటే ఏం చేస్తుంది? మీ సెల్లో ఎల్ల కొడితే ఎలా వచ్చేస్తుందో మైండ్లో కూడా వచ్చేస్తుంది కదా. ఆయన జన సమూహములను చూచి కొండకి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. అది కదే చదివేసుకుంటుంది మైండ్. ఏమండి? ఆత్మ విషయమై దీనిలైన వారి దానిలో మొత్తం అధ్యాయం అంతా కూడా కొన్నిసార్లు రాసుకోండి, మీకు అర్థమైపోద్ది. అది కదే చక్కగా అప్పచెప్పేసుకున్నట్టు కంటిన్యూ అవుతుంది అనమాట, ఆన్ చేసినట్టు. కాబట్టి మరి ఏంటంటండి, నిజంగా మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డారు. ఆయన బాహు ఆయనకు సహాయం చేసెను. ఆయన యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చి మనల్ని ఏమండి మన మీద చెయ్యి ఉంచి దేవునికి అప్పచెప్పారు. ఆయన దేవుని స్తోత్రం చెప్దామండి. మధ్యవర్తి చేయవలసిన పని. మధ్యవర్తి ఏం చేయాలో తెలుసా? ఒక అతన్ని కట్టేశారనుకోండి తప్పు చేసి, ఇతను 10,000 కడితేనే కానీ వదిలిపెట్టాం అన్నారనుకోండి, మధ్యవర్తిగా వచ్చి లేదండి కొంచెం ప్లీజ్ అండి విడిపించండి. లేదు ఏమండి, మొన్న నిమిష ప్రియ ఉంది కదా, ఎంత ఎంత కట్టారంట? 8 కోట్లు అన్నారు. అమ్మాయి నరహత్య చేసినందుకు ఎంతంట? 8 కోట్లు కట్టవలసి వచ్చిందని చెప్పారు. ఒక మనిషిని విడిపించడానికి, ఏమంటే ఒక తప్పు చేస్తే ఆ తప్పు నుంచి విడిపించడానికి వాళ్ళ దేశం ఒప్పుకోవట్లేదు, దుబాయ్ దేశం ఒప్పుకోవట్లేదు. ఆ మనిషిని విడిపించడానికి ఎవరు సరిపోతారండి? నువ్వు వెళ్ళి విడిపించగలవా? 8 కోట్లు కట్టారంట. అక్కడికి ఒప్పుకోనంటున్నారు వాళ్ళు. ఏమండి? మరి కేఏపాల్ గారు చాలా వాదించడం జరిగింది కదా. కాబట్టి నిజంగా ఏంటి అంటే ఒక మనిషిని ఎవ్వరు కూడా విడిపించలేరు. కానీ ఇక్కడ ఈయనొచ్చి ఆ విడిపించడానికి వెల చెల్లించారు. దేవుని స్తోత్రం చెప్దాం. ప్రతీది కూడా వెలేనండి, తగ్గించుకొని కష్టపడి ఏమండి తన రక్తం తన ప్రాణం అన్నీ కూడా అప్పగించేశారు. మనం దేవుని కోసం ఏం చేయగలుగుతామండి? తన ప్రాణం పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకును అంటే ఏమండి మనం ఏం చేయగలుగుతున్నాం? దేవుని కోసం కష్టపడి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఎదటి వాళ్ళ కోసం ప్రార్థన చేయగలుగుతున్నావా? ఎదటి వాళ్ళు కష్టంలో ఉంటే సువార్త ప్రకటించడానికి వెళ్ళగలుగుతున్నావా? ఏమండి వాళ్ళు నీరసంగా ఉన్నారంట, చచ్చిపోయేలా ఉన్నారంటే రత్తమ్మ గారు వెళ్తున్నారా? గబగబ వెళ్ళి ఆ యేసు ప్రభు రక్షించే దేవుడు నన్ను బాగు చేశాడు కాబట్టి నేను కూడా చెప్తానని చెప్పారా మీరు ఎవరికైనా? ఏమండి సువార్త ప్రకటిస్తే ఏంటి? దేవుడు ఎంతో సంతోషపడతారు. అవునా కదా? మనకి ఎక్కడ సువార్త అందితే అక్కడ మనం ఎలా ఉండాలి అంటే చాలా నిన్న సాయంత్రం జస్ట్ అశ్వరపేట రిలయన్స్ షాప్కి వెళ్ళామండి. అక్కడ ఒక తల్లి కొడుకులు ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఎక్కడంటే స్టోవర్టిపురంలో 15, 16, 17 అనుకుంటాను మీటింగులు జరుగుతున్నాయి అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు క్రిస్టియన్స్ అని అర్థమైంది. అప్పుడు హాలిడేస్ కదండి అందుకే పెట్టుంటారా అన్నాను నేను. అవునన్నారు. అన్నాక మీరే నేను అన్నాను, ఆవిడ ముక్కు పుడుకుంది, చెవులు లేవు, చాలా సింపుల్గా ఉంది ఆవిడ. అప్పుడు నేను అన్నాను, ఏమండి మీరు చెవులు పెట్టుకోలేదు, ముక్కుది పెట్టుకున్నారు, ఎందుకు పెట్టుకున్నారండి అన్న. ఎప్పుడప్పుడు పెట్టుకుంటాను కానీ అనేసి అంది ఆవిడ, పెట్టుకుంటాను కానీ అని. అప్పుడు నేను అన్నాను, ముక్కు తీసేయండి, చెవులు పెట్టుకోండి సిస్టర్ గారు అంది ఆవిడ. అంటే ఇలా వాక్యం తీసి ఇలా చూపించానండి. వాక్యం కొటేషన్ 8వ అధ్యాయం యెహెజ్కేలు 8వ అధ్యాయము ఏమండి 18వ వచనం ఇలా తీసి ఇలా చదివాను. ఏమండి మీరు ఎంత మొర పెట్టినా నేను వినకుందును అనేసరికి ఏమండి అంటే నరపుత్రుడా వారు ఇక్కడ చేస్తున్న హేయ కృత్యములను చాలవనుకొని వాళ్ళు ఇంకా హేయ కృత్యాలు చేస్తున్నారు. ఏంటంటే తీగ ముక్కునకు పెట్టుకొని నాకు మరీ ఎక్కువ కోపం పుట్టిస్తున్నారు. కాబట్టి కనికరం లేకుండా జాలి లేకుండా వారు ఎంత మొర్ర పెట్టినా నేను వినను. ఏమండి వాళ్ళ మొర్ర ఆలకించను. అయ్యే బాబోయ్ అని టింగ్ టింగ్ అని తీసేసి బ్యాగులు వేసేసిందండి ఆవిడ. అంత ఫాస్ట్గా ఉంటారు. సంఘాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తే తాడు కట్టుకున్నవాడు తాడే ఉంటుంది. ఏమండి బొట్టు పెట్టుకున్నా మనకి బొట్టే ఉంటుంది, ముక్కు పుడక
ఆ సంఘంలో ఒక సంఘాన్ని చూసే మొత్తం అందరికి ముక్కు పొడిగే పాస్టమ్ గారితో సహా. ఏమండి? వాక్యాలు ఏం చదువుతారు? చెప్పినప్పుడు వినాలి కదా! అలా చదివానో లేదో స్పాట్‌లో తీసేసింది. ఇంకొక ఆవిడ 36 సార్లు చదివిందంటండి. 35 అయిపోయిందట. 36 చదువుతుంది. ఆవిడ 93 సంవత్సరాలు. బైబిల్ ఎన్ని సార్లు చదివింది? 36 అంటండి కొత్త బైబిల్. ప్రతిసారి కొత్త బైబిల్ మార్చేస్తా ఉంటదంట. చదువుతా ఉంటదంటండి. కానీ చక్కగా అందంగానే ఉంది. ఒక 60 సంవత్సరాలంటే నమ్మేలా ఉంది ఆవిడ. ఇలా వాక్యం ఇలా చూపించానో లేదో స్పాట్‌లో ఇదేంటి బాబా నాకు ఎప్పుడు కనపడలేదేంటి అని తీసేసింది. వాక్యం కనబడితే వెంటనే ఏం చేయాలి మనం? లోబడాలా వద్దా? దేవునికి స్తోత్రం చెప్దాం. అంత ఫాస్ట్‌గా ఉంటే దేవుడు నిన్నేం చేస్తారు? దీవిస్తారు, హెచ్చిస్తారండి. దేవుని మాటలో తెలిసున్నప్పటికీ చేయనటువంటి వాళ్ళు ధర్మశాస్త్రం వినివారు నీతిమంతులు కాదు గాని గైకొనే వాళ్ళే నీతిమంతులు. ఏదంటే అది మనం ఏం చేద్దాం? చెయ్యాలనమాట అండి. కాబట్టి ఇక్కడ ఆయన ఆయన హస్తమే ఆయనకి సహాయం చేసింది. ఆయనే మధ్యవర్తి. ఎవరు? యేసుప్రభు వారంటండి. మరలా మీకా గ్రంథంలో కూడా ఇదే అంటే యెషయా గారికి దేవుడు మరి దర్శనమిచ్చి మాట్లాడిన మాటే మీకా గ్రంథంలో. మరి ఈ ప్రవక్తలందరూ మన మన బైబిల్లో అయితే దగ్గరికి చేర్చారండి. వాళ్ళు వేరే దేశాలు, వాళ్ళు ఎక్కడోళ్ళు, ఎన్ని వందల సంవత్సరాలు వాళ్ళని వీళ్ళు చూసుకోలే, వీళ్ళని వాళ్ళు చూసుకోలే. కానీ దేవుడు చెప్పిన మాటలు వాళ్ళు వ్రాస్తారండి. ఈ 40 మంది ప్రవక్తల్లో మరి మీకా ప్రవక్త కూడా రాస్తున్న మాట ఏంటి అంటే, ఆయన మధ్యవర్తి 3వ వచనం అండి. 4వ అధ్యాయం 3వ వచనం. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయం తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదికి జనము ఖడ్గము ఎత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకున్నట్టు జనులు ఇక మానివేతురు. ఏమండి? చిన్ని ప్రవక్తలు దేవుడు వాళ్ళందరికీ ఏం చేసేవారు? నేను వస్తున్నాను, ఇలా ఉంటుంది, ఆయన వస్తే ఇలా ఉంటుందని ఆయన చెప్తున్నారు. ఈ రోజున ఇంత సంతోషంగా మనం బ్రతుకుతున్నామంటే మరి అది దేవుని యొక్క మహాకృప అండి. అలాగే చూడండి, గలతీ 3వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. మధ్యవర్తి ఒక్కనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే ధర్మశాస్త్రమును. ఏమండి? దేవుడొక్కడే మధ్యవర్తి. దేవునికి మానవులకి ఏమండి మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసను. ఏమండి? క్రీస్తు యేసు అంటే, క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. దేవుని చేత అభిషేకం పొందినవాడు దేవుడు అనుకుందాం. క్రీస్తు అంటేనే దేవుడు. అందుకే నీవు క్రీస్తు అయితే చెప్పు. క్రీస్తు మీరు అన్నట్టు అంటేనే ఇంకా క్రీస్తు అని చెప్పుకున్నాడని అందుకే సిలిపేస్తారండి. ఏమండి? క్రీస్తు యేసను నరుడంట. మీకు అర్థమవుతుందండి? అసలు యేసు ప్రభు వారు రాకపోతే మనం అందరం కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుడు మనల్ని చూడాలంటే చూడలేరండి. దేవుడు యేసు ప్రభు వారు తగ్గించుకొని ఈ లోకానికి రాబట్టి మనం ఏమండి ఈ లోకానికి వచ్చినందుకు మనం ఏమవుతున్నాం? దేవునితో కనెక్షన్ కుదిరిందనమాట అండి. మన చెయ్యి దేవా దేవా నా చెయ్యి ఎందుకు వదలితివి? మన పాపాలు ఎప్పుడైతే ఆయన మీద పడియో దేవుడు తన చేతిని వదిలేశారు. అంటే మనిషికి దేవునికి అసలు కుదరదనమాట. ఈ పాపం ఎప్పుడైతే మన మీద ఉందో అసలు దేవుడు మనల్ని ముట్టుకోలేరు, అంటుకోలేరు, చూడలేరు. కానీ యేసుప్రభు వారు ఏం చేశారండి? ఆయన మధ్యవర్తిగా ఉండి ఆయన శరీరం మీద ఈ పాపాలన్నిటికీ శిక్ష విధించారనమాట అండి. మరి ఈ యొక్క అడ్డుగోడను తొలగించేశారంటండి. అలాగే చూస్తే కనుక హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానములను పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధాలు ఏంటి అంటే, ఒక పాపానికి బలి ఇచ్చారనుకోండి, మళ్ళా సంవత్సరం కూడా ప్రతిసారి మనం పండగకి భోజనాలు ఎలా పెట్టుకున్నామో వాళ్ళు కూడా బలిస్తూనే ఉండాలి. ఏమంటే ఆ పాపాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఏం చేయాలంట? ప్రతి సంవత్సరం పాప భారం ఉంటానే ఉంటుంది, పాపపు అప్పు ఉంటానే ఉంటుంది. అదంతా కూడా మనిషిని పరలోకం తీసుకెళ్ళలేదనమాట అండి. అందుకోసం అంట ఇది అపరాధమును మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడినటువంటి వారు నిత్య స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినాడు. ఆ తర్వాత చూస్తే కనుక ఒకసారి
12వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నా. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఏమండి? హేబేలు రక్తం ఏమంటుందంట? ప్రభువా మాకు న్యాయం తీర్చండి. ఏమంటుంది? నాకు న్యాయం తీర్చవా. హేబేలు అంటే ఎవరండి? ఆదాము గారి రెండో కుమారుడు కయ్యేను, హేబేలు. అప్పటి నుంచి కూడా మాకు న్యాయం తీర్చండి, మాకు న్యాయం తీర్చండి అంటున్నారు. యేసు ప్రభు రక్తం ఏమంటుంది? వారిని క్షమించండి, వారిని క్షమించండి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమండి? అందరికంటే కూడా గొప్ప అసలు మనిషి ఎంత అదృష్టవంతులు అంటే బ్రతికి ఉన్న వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకు అంటే అవకాశం ఉంది మనకి. ఏమండి? గతించిపోయిన వాళ్ళకి అవకాశం ఉంటుందండి? అవకాశం లేదు. గుర్తుపెట్టుకోండి, బ్రతికి ఉన్న మనము మరి ఈ పాపాలన్నిటి నుంచి విడిపించబడడానికి యేసు ప్రభు సిలువ నొద్దకు వచ్చి ప్రభువా మమ్మల్ని క్షమించండి అంటే ఏం చేస్తారు ఆయన? క్షమిస్తారు. కాబట్టి మనం దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలి, లేట్ చేయకూడదు. అందుకే మరి మనం లేటు అసలు చేయకూడదు అనమాట అండి. ప్రభువా మమ్మల్ని క్షమించండి. యేసు ప్రభు రక్తం క్షమించలేనటువంటి పాపం ఏది కూడా లేదు. ఆయన మధ్యవర్తి. నీకు ఆయనకి దేవునికి మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు వెళ్ళిపోతా ఆ శిష్యులు బాధపడతా ఉంటే మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టనని చెప్పి ఆయన ఏం చేశారంట? ఏం చేశారు? మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టనని చెప్పి మీకు మధ్యవర్తి, మీకు ఆదరణకర్తని ఇస్తున్నారన్నారు. ఆదరణకర్త అంటే ఆయన ఉత్తరవాది. ఏమంటారు తెలుసా? ఉత్తరవాది అంటే లాయర్ అనమాట అండి. మనకి లాయర్ ఎవరు? పరిశుద్ధాత్ముడు. దేవుని స్తోత్రం చెప్దామండి. ఆయన ఏమంటారు? ఒకసారి యేసుప్రభు వారితో చెప్తారు. యేసుప్రభు వారు తండ్రితో చెప్పడం జరుగుతుందంటండి. కాబట్టి ప్రతిదీ కూడా మనతో చెప్పిస్తారు. సరిగ్గా నిలబడు, నువ్వు ఇలా చెప్పు, ఇలా ప్రార్థన చేయ. ఆయన దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఒప్పింపు చేస్తారు. నీతి నిమిత్తం, ఏమండి పాపాల నిమిత్తం ఆయన ఏం చేస్తారంట? లోకాన్ని ఒప్పింపు చేస్తారంట. కాబట్టి మనం పరిశుద్ధాత్మని కలిగి ఉండాలి. మనం మరి నీతి పాపము కాబట్టి మరి అలాగే దేవుని కృప ఇవన్నిటికీ దేవుడు పరిశుద్ధాత్ముడు బోధిస్తూ ఉంటే మనకి ఏం జరుగుతుందంటండి? ఏం జరుగుతుంది? ఆయన క్షమిస్తాడు. ఒప్పుకో, చాలా జాగ్రత్త. పరిశుద్ధాత్మను కూడా త్రోసివేసి పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు అని ఉంది దేవుని వాక్యం. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే అర్థం ఏంటండి? నీ మనస్సాక్షి ఏముంటుంది? ఏమంటుందండి? క్షమించు అంటది. నేను క్షమించను అంటాం మనం. అప్పుడు ఏమంటాడు ఆయన? బాధపడతారంట, దుఃఖపడతారంట. పరిశుద్ధాత్ముడు దుఃఖపడతారంట. యేసుప్రభు వారు కూడా నీ కోసం నా కోసం మధ్యవర్తిగా ఉండడానికి వచ్చారు, మధ్యవర్తిగా ఉన్నారు. ఈ రోజున మనం పాపులమైన మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. ఆయన అడుగుజాడల్లో తడబడకుండా అడుగులు వేయగలిగితే, రోజు వాక్యం చదువుకోగలిగితే మరి పరలోకం వెళ్తాం. మోసపోయి క్రైస్తవులు అంటే ఎలా ఉంటారండి? ఇప్పుడు ఎలా ఉంటున్నారు? దేవుని నమ్ముకున్నా ఒకలానే, నమ్ముకోపోయినా ఒకలాగే. ఆ స్థితికి ఈ స్థితికి ఏమైనా తేడా ఉంటుందా? ఆ మాటలకి ఈ మాటలకి ఏమైనా తేడా ఉంటుందా? ఏమీ మార్పు లేదు. అలాంటప్పుడు ఇంకా దేవుడు వాళ్ళని ఎలా క్షమిస్తారు కదా? మనం వాక్యాన్ని చూసుకోవాలి. యేసుప్రభు యొక్క రక్తం మనల్ని క్షమించే రక్తం. హేబేలు కంటే కూడా ఏమండి శ్రేష్టమైనటువంటి యేసుప్రభు రక్తం దగ్గరికి వచ్చాం. ప్రభువా మమ్మల్ని క్షమించండి అని ప్రార్థన చేస్తే మన పాపాలన్నీ క్షమించి దేవుని రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆ మధ్యవర్తిగా ఆయన వచ్చారు. అదే మనకు పర్ణశాలల పండుగ అనమాట. దేవుని స్తోత్రం చెప్దాం. చీకటిలో మరణ ఛాయల్లో ఉన్నటువంటి వారికి, మరణాంధకారంలో కూర్చున్న వారికి వెలిగివ్వడానికి అరుణోదయ దర్శనంగా వచ్చాడంటండి ఆయన. మన శత్రువుల నుండి మనల్ని బాధించే వారందరి చేతిలోంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. దేవుని స్తోత్రం చెప్దాం. మనం నిత్యము భయపడని అవసరం లేకుండా ఉండడం కోసం, ధైర్యంగా ఉండడం కోసం ఈరోజు ఇంత ధైర్యంగా ఎంత సంతోషంగా బ్రతుకుతున్నామంటే మరి ఆయన యొక్క కృప అనమాట అండి. ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టరు. కాబట్టి ఆయన పుట్టుక మరి పండగలో మాత్రమే కాదు, కానీ మనం ఎప్పుడు కూడా ఆయన్ని ఏం చేయాలి? మన హృదయంలో ఉంచుకొని వాక్యాన్ని ఫాలో అవుతూ ఉంటే దేవుడు ఏం చేస్తారు? ప్రతిరోజు నడవలసిన మార్గంలో నడిపిస్తూ ఉంటారు. అంతేగాని ఏదో పండగకు వచ్చినప్పుడు కొంచెం చిన్న కానుకేసేసుకొని ఇంకంతే సంగతిలో. విశ్రాంతి దినం అంటే మాది విశ్రాంతి దినం సంఘం అండి. ఎన్నాళ్ళకి ఒకసారి వస్తామండి? 6 నెలలకు ఒకసారి వచ్చేస్తామండి. ఏమండి?
6 నెలలకినా? హాస్పిటల్కి అయితే మధ్యలో 10 సార్లు వెళ్తామండి. అంటే నేను అంటున్నానని కాదండి. ఏమండి, తన ప్రాణము సహా ద్వేషింపకుంటే నాకు పాత్రుడు కాడు. ఒక్క దినము కంటే 1000 దినాల కంటే శ్రేష్టం అన్నాడు. చూసుకోవాలి, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్య వైఖరి ఉండకూడదు. దేవుని సన్నిధిలో కనబడడానికి మనం ఎంతో 6 దినములు పనిచేసుకుని 7వ దినమును విశ్రమించి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకో. ఏం చేయాలంటండి? ఏ అయినా గుర్తుంటాయి. ఫ్యాన్షన్ అంటే గుర్తుంటుంది, ఊరి వెళ్తాం అంటే గుర్తుంటుంది, పలానా పెళ్ళి అంటే గుర్తుంటుంది. కానీ విశ్రాంతి దినం అంటే ఎలా ఉంటుందండి? అయ్యో మర్చిపోయామండి. ఏమండి, అలా కాదు. జాగ్రత్త. దేవుని మాటలన్నీ కూడా మనం అనుసరిస్తే కనుక మనల్ని ధనవంతులుగా చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్దాం. మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తాడు. మరి ఈ లోకంలో అందరికీ చిన్న చిన్న పిల్లలకి క్యాన్సర్లు వచ్చేస్తున్నాయండి. చిన్న పిల్లలే. ఏమండి, వందనాలు. చిన్న చిన్న పిల్లలకి క్యాన్సర్ అంటే కామన్ అయిపోయింది అంటున్నారు. ఈ లోకంలో రోగాల నుంచి తప్పించుకునే పరిస్థితి కావాలి అంటే యేసు ప్రభు నీలో ఉండాలి. యేసు ప్రభు రక్తంలో నువ్వు కడగబడి ఉండాలి. ఆయన నీకు మధ్యవర్తిగా ఉండాలి. ప్రభువా, నేను పాపం చేశానని క్షమించండి అని చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది. యోబు గారు ఎంత భక్తుడండి, కానీ మధ్యవర్తి నాకు లేడని బాధపడ్డాడు. నీకైతే మధ్యవర్తి ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు. ఏదైనా చిన్న పొరపాటు చేసావా? అయ్యో చేయకూడదు అనుకుంటున్నాను, చేసేస్తున్నాను. ఏమండి, నిలబడాలనుకుంటున్నాను, నిలబడలేకపోతున్నాను, నన్ను క్షమించండి, నాకు సహాయం చేయండి అంటే దేవుడు ఏం చేస్తారు? మొన్న ఈ సావిత్రి చిన్నమ్మ వచ్చారు కదా, అక్కడ నుంచి ఆ పిన్ని వచ్చింది కదా, ఆవిడ అంటుంది, అమ్మ నాకు చుట్టదాగే అలవాటు ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళానో లేదో చుట్ట అంటే అవతల పడేసాను అంతే, ఇంకా నాకు అస్సలు చుట్ట మీదే లేదంటే. ఏంటి, ఎప్పుడు చూసినా చుట్ట కలుస్తావు కదా, పెద్ద బొట్టు పెట్టుకునేదంటండి. ఏమండి, ఏళ్ళ దేవుడి కోసమే చెప్పాలి అని వెళ్ళిపోయేదంటండి. ఒక్క రోజు విందండి మాటలు, దేవుని మాటలు, అంతే ఆ బొట్టు తీసేసింది. ఏమండి, పువ్వులు కూడా చక్కగా పెట్టుకొని వచ్చిందంట. ఇక్కడ దాకా వచ్చాక పువ్వులు కూడా సంచిలో పెట్టాలనిపించిందంట, తీసి సంచిలో పెట్టిందంటండి. ఏమండి, ఇంకా చుట్ట ముట్టుకోలేదమ్మా అని చెప్పింది. ఒక్క రోజులోనే దేవుడు తన దర్శించడం అంటే మాటల. ఎన్ని సంవత్సరాలండి? బాప్తిసాలు తీసుకునే వాళ్ళు కూడా చుట్టలు కాల్చేసిన వాళ్ళు ఉన్నారు. రొట్టె ద్రాక్షారసం తీసుకున్న వాళ్ళు కూడా తాగేస్తారు. ఏమండి, కానీ పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తే ఏంటి? పరిశుద్ధాత్ముడు నీలో ఉంటారు. నువ్వు చుట్టలో బీడీలు, సిగరెట్లు, అబద్ధం మాటలు ఇవన్నీ చెప్తుంటే లోపల ఉండి ఆయన ఏడుస్తూ ఉంటారంట. ఆయన ఏడిపించడం ఇష్టమేనండి మనకి? ఏమండి, సైతాన్ గడేమో బయట ఉండి గంతులేస్తూ ఉంటాడు. వాడిని సంతోషపెట్టడం ఇష్టమా, లేకపోతే ఏమండి లోపల ఉన్న తండ్రిని సంతోషపెట్టడం ఇష్టమా? ఏది ఇష్టం మనకి? తెలుసా ఈ విషయం? గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏదైనా కాని పని చేసినప్పుడు సాతానుగాడు వాడు చక్క కాలు ఎగరేస్తాడు, దేవుడు తల దించుకుంటాడు నీ పాపం నిమిత్తం. ఒక తండ్రి తల ఎత్తాలంటే కొడుకే. అర్థమవుతుందండి? వాడు మంచి పేరు తెచ్చుకుంటే తండ్రికి ఎలా ఉంటుంది? సంతోషం వస్తుంది. తండ్రి ఎంతో మంచోడే కాదంటలే, కొడుకుని బట్టి ఏమైపోతాడు? తల దించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్త. మనకు మధ్యవర్తి యేసు ప్రభువారు, మరి ఆయన ఉన్నారు కాబట్టి ఇంతవరకు మనం బ్రతికున్నాం. ప్రభువా నన్ను క్షమించండి అంటే నీకు అవకాశం ఉంది. కొంతమంది అయితే మరి అల్లక్కళ్ళ పెద్ద అత్తగారు చనిపోవడానికి సిద్ధంగా ఉంది, నీరసంగా ఉంది, కడుపులో ఏదో గడ్డ వచ్చిందంట అని చెప్పారు, బ్లీడింగ్ అయిపోతుందంట. అంటే నేను వాక్యం చెప్పడానికి వెళ్దాం అనేసి అనుకున్నానండి. అసలు కుదరలేదు. తెల్లారి వెళ్దాం అనుకున్నా. మా మావయ్య గారు కూడా కారు తీసుకున్నాను, ప్రార్థన చేయించుకోవడానికి వస్తున్నాను అంటే, సర్లే వచ్చేయండి మావయ్య, ఆవిడ ప్రార్థన చేయడానికి వాక్యం చెప్పడానికి వద్దాం అనుకుంటున్నానంటే, ఇందాకే చనిపోయిందంటమ్మా అన్నారు. ఏమన్నారు? ఇందాకే చనిపోయిందంట అంటే, అది అయ్యో అనవసరంగా ఇలాగైంది అంటే, వాళ్ళు భార్యాభర్తలు అంటండి ఎప్పుడో వయసులో ఉండగా అంటండి గురుమాతం అని తీసుకున్నారంట. ఏం తీసుకున్నారు? ఆ మాతం నుంచి ఎటు కదలకూడదు అంటండి. ఏమండి, ఆయన అలాగే వెళ్ళిపోయారమ్మా. నేను ఎన్నోసార్లు చెప్పామే మేము కూడా. అయ్యయ్యో వెళ్ళి చెప్తే ఎంత పను, వెళ్ళడానికి కూడా అవకాశం ఎవరిస్తారు? దేవుడు ఇస్తేనే ఉంటుంది. ఏమండి, ఏంటంటండి, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే అంటాడు. మన కాళ్ళు ఏంటంటండి కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత మన కోసం ఒకసారి ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం చదువున్నానా? చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి, ఆయన చీకటి కమ్మజేయక మునిపే. చీకటి అంటే కమ్మజేయక మునిపే అంటే నీ జీవితంలో చీకటి రాక మునిపే. ఆ తర్వాత వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయక మునిపే.
అంటే మీరు ఇప్పుడు చక్కగా వినగలుగుతున్నారు. కానీ అది గాఢాంధకారం అంటే ఒక కోమా స్టేజ్ లాంటిది. అలా అవ్వక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయన్ను కొనియాడుడి. అయినను మీరు ఆ మాట విననొల్లని యెడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. ఏంటంటండి? మన కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే అంటండి. చీకటి కమ్మ జేయక మునిపే అంట. అందుకంటండి ఈ బాల్య దినాల్లోనే పరిశుద్ధతలో సంతోషం ఉందా? పాపంలో సంతోషం ఉందా? ఏమండి? అంటే ఓడిపోతే సంతోషమా? గెలిస్తే సంతోషమా? ఒక మాటలో చెప్పాలంటే ఏమండి? నేను ఓడిపోయానండి, నేను ఫెయిల్ అయ్యానండి అని సంతోషంగా చెప్పడం ఏమన్నా చూసారా? ఏమండి? మన వాళ్ళు ఎవరో కేక్ కట్ చేశారంటండి. అంటే కొడుకు బాధపడతాడని చెప్పి మా అబ్బాయి ఫెయిల్ అయ్యాడని కేక్ కట్ చేశాడంట. వాడికి ఏమనిపిస్తుంది చెప్పండి? అసలు సంతోషం అనిపిస్తుందా? ఏడుపు అనిపిస్తుందా? తండ్రి చేసింది మంచిదే కాదంటలే నేను, కానీ వాడు ఫస్ట్ క్లాస్ వచ్చి ఉంటే సంతోషంగా ఉంటుంది. రండి అందరు రండి, మా అబ్బాయి ఫెయిల్ అయ్యాడంటే ఆ కేక్ కట్ చేయకుండా ఉంటాం ధన్యం. ఏమంటే అంతేనా కాదా? అంతేనా? కాబట్టి ఏంటంటే మనం మరి అన్ని విషయాల్లో పాస్ అయితే దేవునికి సంతోషం, గెలిస్తే దేవునికి సంతోషం. దేవుడి కోరిక అంటే జయించిన వారిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చోబెడతానంటాడు. చిన్ని దాంట్లో కూడా జయించాలి. చిన్న అబద్ధం ఆడకుండా జయించుకోవాలి. నేను ఇంత అబద్ధం ఆడనండి, ఇంత మోసం చేయనండి. యేసు ప్రభు ఎదుట నిలబడటానికి ఎలా ఉండాలి మనం? ఎదుటి వాళ్ళు ఎన్నో అనవచ్చు నిన్ను, కానీ నీ మనసు ఎలా ఉండాలి? ఒక్క రూపాయిలో కూడా తేడా రాకూడదు. నీ లెక్కలేస్తే ఎలా ఉండాలి? నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తే దేవుని ఎదుట ఎలా నిలబడతా? ఎందుకో తెలుసా? దేవుడు ఇలా మనస్సాక్షి పెట్టారు. మనస్సాక్షి ఎవరు? పరిశుద్ధాత్ముడు. నీ అంతరాత్మ ఎవరు? దేవుని ఆత్మ. నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తారు. నిజమే, నేను తప్పు చేసా, ఇంకెప్పుడు చేయను అంటే సంతోషపడతారు ఆయన. అంతేగాని నా మనసు ఇంతేలే, వాళ్ళు చేయట్లేదేంటి, పెద్దోళ్ళు వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా, ఆ పాస్టర్ గారు కూడా చేస్తున్నారు తప్పే. ఏమండి? నీ సాకులు ఆయనకి ఇష్టం ఉంటుందండి? ఇష్టం ఉంటుందండి? కాబట్టి మనం గెలవాలి, చిన్నిదైనా గెలవాలి. యోసేపు గెలిచాడంట. దేంట్లో గెలిచాడండి? పరిశుద్ధతలో పరీక్ష వచ్చింది. ఆదాము హవ్వలకి పరీక్ష వచ్చింది. ఏదేని తోటలో ఒకే చెట్టు ఫలాలు తినొద్దు అన్నాడు, మిగిలిన అన్ని తినొచ్చు అన్నాడు. తీరా చూస్తే వాళ్ళు ఏమైపోయారు? ఒక్క చెట్టు ఫలాల్లోనే ఫెయిల్ అయిపోయారు. ఏమండి? ఒక్క చెట్టు ఫలాలేనా? ఆ ఒక్కటే తినొద్దు అంటే 100 రకాలు ఉన్నాయి, కానీ వీళ్ళు ఏం చేశారు? దీని మీదే మనసు పెట్టారు. ఏమండి? యోసేపు ఉన్నాడు, ఏమండి, అసలు చాలా అందగాడంట, మంచి సుగుణాలు కలిగినటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. పోతీఫరు భార్య మాటి మాటికి వేధించెను. ఆవిడ యవనస్త్రాలే రాణి అయ్యి ఉంటుంది, కానీ చాలా ఇష్టపడిపోయింది. ఏమండి? ఆ యొక్క భర్తకి తెలియకుండా తప్పు చేద్దామని మాటి మాటికి వేధించింది. ఆయన ఏం చేశాడంట? ఇంత ఘోరమైన దుష్కార్యం చేయడానికి నేను అసలు దేవుని బాధ పెడతానా అని చెప్పి ఏం చేశాడంటండి? తప్పించుకొని తిరిగేవాడు. ఆవిడే పట్టుకుందంటండి. ఆవిడ చేతిలోంచి విదిలించుకొని వెళితే బట్టలు కూడా లేవంట ఆయనకి. ఏమండి? యోసేపు గారికి ఏమైంది? యవనస్తుడు ఏం చేస్తాడండి? ఉంటారు అలాగా? ఒరే ముందు దాగరా, నీ పెదాలకి రాస్తాంరా అని రాశారనుకోండి, ఏమండి, పెదాలకి రాయక్కర్లేదండి, అది మానేసి ఉంటే వాడు ఎప్పుడు పిలుస్తాడా అని చూస్తూ ఉంటారు. అవునా? కాబట్టి చాలా జాగ్రత్త. నీ పరీక్షలు వస్తాయి, నీ ఎదురుగుంట పెడతాడు, నిన్ను గట్టిగా లాగే వాళ్ళు పెడతారు. అయినప్పటికీ కూడా నువ్వు ఎలా ఉండాలి? నీ కేక దేవునికి వినబడాలి. పరలోకంలో ఉన్న దేవాది దేవుని సన్నిధికి వెళ్ళాలి. ప్రభువా నన్ను రక్షించు, నన్ను పట్టుకో, నన్ను కాపాడు అంటే అగ్నిగుండంలో అగ్ని వాసన అంటకుండా కాపాడిన దేవుడు ఏ పాపం అంటకుండా నిన్నేం చేస్తాడు? నీ పరిశుద్ధతను అలా నిలబెడతాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన చూస్తాడు. పరీక్ష అంటే మామూలు మనుషులు చూసేది కాదు, పెట్టి చూస్తాడు పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు మరి ఊగిపోతా ఉంటే గనక నీ మనసును కూడా దేవుడు ఏం చేస్తారు? ముందు దేవుడు చూస్తాడు, సైతాన్ గాడు ఏమో కానీ. కాబట్టి చాలా జాగ్రత్త. అంతే. ఏమండి? ఆ పరీక్షలో గెలిచిన తర్వాత ఏమొచ్చిందండి? ప్రమోషన్ వచ్చింది, చెరసాల వచ్చిందంట. ఏమండి? పరీక్షలో గెలిస్తే ఏమొచ్చింది? చెరసాల. ఇంకా నేను బాధపడలేనండి. ఇంకా ఎన్ని పడతామండి? అక్కడ నమ్మకంగా ఉంటే చెరసాల ఏంటండి?
ఏమంటే సంఖ్యలు వేసి ఏం చేశారంటండి, ఈ బొండలు బిగిస్తే ఇవన్నీ కూడా కోసుకుపోయినాయి అంటండి. యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. దేవుడు పరిశోధించిన తర్వాత అప్పుడు ఇస్తాడండి సింహాసనం, అప్పుడు ఇస్తాడు హైలైట్. చిన్నప్పుడే నేను పలానా ఓళ్ళ ఉండాలంటే నీకు ఇష్టమైనట్టు నువ్వు చేస్తా ఉండి పలానా ఓళ్ళ ఉండాలంటే కుదురుద్దండి, అవునా? వాళ్ళలాగా నేను అబ్రహాం గారిలా ఉండాలండి, నేను మోషే గారిలా ఉండాలండి అనేసి అనుకుంటాం. అలా నువ్వు చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేయాలి? నిలబడాలి. యోసేపు గారు పాపాన్ని చూసి పారిపోయారంటండి. పాముని చూసి పారిపోవాలంట, పాపాన్ని చూసి కూడా పారిపోవాలి. పాపం దగ్గర నిలబడవద్దని ఉంది దేవుని వాక్యం. ఏమండి, అర్థమవుతుందండి? కాబట్టి ఆ ఒక్క రాత్రిలోనే దేవుడు అద్భుతం చేసి, ఏమండి, అతనికి తలస్నానం చేయించి క్షౌరం చేయించి సన్నపు నారబట్టలు వేసుకొని రాజు దగ్గరికి వెళ్తే అతను మాట్లాడితే ఏమన్నాడండి, రాజుగారు అటు ఇటు చూసి, ఇటువంటి జ్ఞాన వివేకాలు కలిగినటువంటి జనాన్ని మనం చూడగలమా? దేవుని స్తోత్రం చెప్దామండి. నేను మాట మాత్రానికి రాజును, అంతే. ఏంటంటండి, నీవే రాజుగా ఎలుబడి చెయ్యి. నీ జ్ఞానంతో ఈ 7 సంవత్సరాలు కరువు వస్తుంది, దాన్ని ఎలా తప్పిస్తావో తప్పించుకో. నీ సెలవు లేకుండా ఎవడన్నా చెయ్యి ఎత్తాడనుకో, వాడు చెయ్యి నరికి పడేసి, చెయ్యి ఎత్తకూడదు, కాలు ఎత్తకూడదు, ఒక నాలుగు కూడా ఆడించకూడదు. ఎవరండి ఇతను? మీ ఇంటికాడ చెల్లుబాటు అవుద్దండి ఇటువంటి అధికారం? మన ఊర్లో చెల్లుబాటు అవుద్దా? మన ఏమండి మండలంలో చెల్లుబాటు అవుద్ది, జిల్లాలో అవుద్దా? దేశం కాని దేశంలో ఏమండి మనం పట్టుకుంటుకోవటం ఎన్ని ప్రయత్నాలు చేస్తాం కదా, అది కావాలి ఇది కావాలని. అసలు దేవుడి దగ్గర అడిగితే నీకున్న పరిశుద్ధత దాని ముందు ఏ ఉద్యోగం పనికిరాదు. దేవుని స్తోత్రం చెప్దాం. ఒక్కరోజు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? ఆయన తీసుకుంటాడు నిన్ను. అన్నిట్లో గెలవాలి, అంతే. నువ్వు అన్నిట్లో గెలిస్తే ఏది కూడా తక్కువ కాదు. ప్రార్థన జీవితం తక్కువ కాకూడదు, నమ్మకత్వం తక్కువ కాకూడదు. ఏమండి, ఎంత పరిశోధనలు వచ్చినప్పటికీ కూడా ఆత్మీయంగా మరి మనిషికి వచ్చేటువంటి ప్రతి శోధనలో కూడా నువ్వు నిలబడగలిగితే ఒక్కరోజు చాలు నిన్ను హెచ్చించడానికి. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన నీకు తోడుగా ఉంటే ఆయన మధ్యవర్తిగా ఉండడమే కాదు, నీలో భాగమైపోయి ఉంటాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. నీతోనే ఉంటాడు దేవుడు. కాబట్టి నిన్ను హెచ్చించడానికి, దీవించడానికి, ఆశీర్వదించడానికి, గెలిపించడానికి. అర్థమవుతుందండి? ఓడిపోవద్దు, ఎక్కడ ఓడిపోవద్దు. ఒక చిన్న కండిషన్ పెట్టుకోండి మీ శరీరంతో. ఏమండి, 1 గంట ఆగవే భోజనానికి అని అనండి. ఆ గంట ఆగగలరు అనుకోండి, కొంచెం గెలిచినట్టే. టిఫిన్కి ఒక అరగంట ఆగు. మనకి టైంకి టీ పడితేనే కానీ కుదరదు కదా. 1 గంట లేట్ చేస్తానే అని చెప్పి చూడండి. ఇది వింటదో వినదో చూసుకోండి. ఆ శరీరం చాలా మంచిది అనుకుంటాం కదా, దీన్ని మనం చంపేసే వరకు కూడా ఏమండి శరీర కార్యాలను ఏం చేయాలంట? పూర్తిగా చంపితేనే కానీ మనం గెలవండి. అర్థమవుతుందండి? నాకు ఇలా ఉంటేనే కానీ కుదరదు, నాకు చల్లగా ఏసీ అనుక్షణంకు ఏసీ ఉంటేనే కుదరదు, నాకు ఇలాంటి ఇల్లు అయితేనే కుదరదు. ఇవన్నీ కాదు. ఏం చేయాలి? మనం ప్రతీదీ నేర్పించాలి. ఎవరికి నేర్పించాలి? మీ పిల్లలకా? మన శరీరానికి ఏం చేయాలి మనం? ఒక జ్యోతిబాబు గారని మంచి వేసవకాలం వచ్చిందంటండి. అమ్మో తట్టుకోలేకపోతున్నాం, వేడికి అని ఏమండి ఏసీలు ఆన్ చేసేస్తే అన్నీ చేస్తే ఆయన ఏం చేశారంటే ఏసీ కనెక్షన్ పీకేశారంట. ఇదేంటండి ఏసీ కనెక్షన్ పీకేశారంటే, అసలు పెట్టకండి ఎవరో కూడా, అసలు నా శరీరం తట్టుకుంటుందో లేదో చూడాలి ఏమన్నాడంటండి. మళ్ళీ దీనికి ఏంటండి ఎంత సుకుమారం నేర్పించడం. అందరూ జడిసిపోయారంటే ఇదేంటి, ఆయనకి ఏమన్నా అసలు ఎంత వేళ్ళలో తట్టుకోలేకపోతుంటే ఆయన ఎందుకు అలా చేశారంటే, దేవుడు అన్నీ నేర్పిస్తాడు. నీ కష్టాన్ని నేర్పిస్తాడు. సుఖపడడం నేర్పించడు దేవుడు, కష్టపడడం నేర్పిస్తాడు, తగ్గించుకోవడం నేర్పిస్తాడు. ఇంకా మోటుతనంలోకి దేవుడు నేను తీసుకొస్తాడు. ఆయన ఎంతో దిగి వచ్చాడు నీకోసం, అన్నీ నేర్పిస్తాడు. కొంచెం చిన్ని టెస్టింగ్లు పెట్టండి, ఎంత పెద్దవి వద్దులే, చిన్ని పెట్టండి. ఏమండి, ఏది పడితే అది అడక్కు. ఏమండి, హై లెవెల్కు కోరుకోకు, ఏది ఉంటే దాంతో సంతోషపడు, ఇలా చెప్పుకొని చూడండి. ఏమండి, అంతేనా కదా? నాకు వారానికి 3 సార్లు చికెన్ ఉంటేనే కానీ కుదరదంటే ఈసారి 2 సార్లు పెట్టి చూస్తాను, లేకపోతే ఒక వారం మిస్ చేసి చూడండి. ఏమండి, ఎవరితో చెప్పుకుంటున్నారు? ఎవరితో చెప్తున్నారు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోకు అని ప్రాణంతో చెప్పుకున్నాడు దావీదు భక్తుడు. మనం కూడా ఏం చెప్పాలి? నా ప్రాణమా తిను, త్రాగు, సంతోషించు. ఇంకెన్నాలంటే చాలా కష్టపడ్డా, ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి కాబట్టి నీకు అన్నీ రెడీ చేసి పెడతా, చికెన్ పచ్చడి పెడతా, రోజు చికెన్ పచ్చడి
ఏమండి, డబ్బులు కూడా చాలా ఉన్నాయి, రోజు ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళి పెడతాను, ఆ తర్వాత బ్రేక్ పడిపోద్ది. అలా కాదు, మీ శరీరం మీరు చెప్పినట్టు బ్రేక్ వేస్తే బ్రేక్ ఎలా పడాలండి? కొంచెం ముందుకెళ్ళి పడాలి కదా. ముందుకెళ్ళి పడేలా ఉంటే యాక్సిడెంట్ అయిపోద్ది. బ్రేక్ అంటే ఎక్కడ పడాలి? సడన్ బ్రేక్ ఇలా పెట్టేలా అన్నావంటే పాయింట్ల మీద ఆగిపోవాలి. నీ శరీరం కూడా అంత కండిషన్కి రావాలి. వద్దు అంటే వద్దు, చూస్తానంటే చూస్తా. మన శరీరాన్ని మించిగా నీ అవయవాలు కోరుకుంటే నువ్వు పాపంలో పడిపోతావు. అది గుర్తుపెట్టుకో. గెలవాలి, మరి ప్రార్థన చేసుకోవాలి. కొంచెం చిన్న చిన్నటిలోనే నేర్పించండి. మరి అన్ని విషయాలు పౌలు గారు అంటాడు, ఏమంటాడు? నేను అందరికీ బోధించిన తర్వాత నేను తప్పిపోకున్నట్లు నా శరీరాన్ని నలగొడుతున్నానంటాడు. ఏమండి, ఉపవాసాలతో జాగరణలతో. ఏమండి, ఆయన ఏది కోరుకోలేదంటే ఎంతో ఉన్నతమైన వ్యక్తి. డబ్బును కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు. నాకు కలిగిన వాటన్నిటినీ కూడా దేంతో? పెంటతో సమానం అంటాడు. పెంటను ఎవరైనా ప్రేమిస్తారా? ఏదో అవసరం నిమిత్తం ఆ గుడారాలు కుట్టేవాడు తప్ప. ఎంతో ధనవంతులు అయినప్పటికీ కూడా అన్నీ వదులుకున్నాడు, దేవుని కోసం నిలబడ్డాడు. అన్నిట్లో సంతోషించలా, తను కష్టంలో సంతోషించడం నేర్చుకున్నాడు, ఆనందంగా ఉండడం నేర్చుకున్నాడు. కాబట్టి మనం గెలుద్దాం. మరి శరీరాన్ని గెలిచాము అంటే సాతాన్ని ఈజీగా గెలవచ్చు, లోకాన్ని ఈజీగా గెలవచ్చు. శరీరమే ముందు. మొదటి శత్రువు ఎవరు? నా శరీరమే నా శత్రువై నన్ను కూల్చివేయడానికి నిలబడింది అని పాట ఉందనమాట. దేవుడు మనల్ని కరుణించేటువంటి దేవుడు. నీ శరీరమే నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోద్ది, ఈ ఆత్మని నరకానికి తీసుకెళ్ళిపోద్ది. కాబట్టి మనం మరి యేసు ప్రభు మధ్యవర్తిగా వచ్చారు. ఈ శరీరంతో మనం ఏం చేయాలి? ప్రభువా నన్ను విడిపించండి. ఈ శరీరంతో చేసినటువంటి పాపాలు మన ఆత్మ, లోపలున్న ఆత్మకి ఏమవుద్దంటండి? డాగులు పడతాయి అంటండి. డాగులు అంటే ఏంటి? అన్నీ మచ్చలే, భయంకరమైనటువంటి మచ్చలు, పాపపు మచ్చలు అనమాట, మురికి మచ్చలు. అవన్నీ కూడా రక్తపు మరకల్లాగా అసహ్యంగా ఉంటాయి అంటండి. ఈ ఆత్మ శుద్ధి అవ్వాలంటే యేసు రక్తం కావాలి. యేసు ప్రభుని ఈ శరీరం ఆశ్రయించాలి. ఏమంటే ఈ శరీర ప్రవర్తనకి ఎక్కడ కూడా ఎవరికైనా హెల్ప్ చేయండి, కానీ పాపం చేయొద్దు అంటాడు దేవుడు. శరీర సంబంధమైనటువంటి పాపానికి హెల్ప్ చేయండి, ఎవరికైనా ఎంత హెల్ప్ అయినా చేయండి, కానీ మీ శరీరం మాత్రం ఏ పాపం అంటించుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకుంటే మరి మీరు పరిశుద్ధతలో అందరం ఉండగలిగితే ఏమైపోద్ది? పరిశుద్ధత పైకి తీసుకొస్తుందంటండి. పరిశుద్ధత అనేటువంటిది సమాధిలో కూడా ఉండనివ్వదంటండి. ఏమంటే ఏం చేయనట్లా? సమాధిలో కూడా ఉండనివ్వదంటండి. దేవుని మాట వింటే టక్మని లేచిపోతారనమాట. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడదాం. మరి మధ్యవర్తిగా యేసు ప్రభు వచ్చినందుకు మరి ఒకసారి చిన్నగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పాపి అయిన మనిషిలో నుండి మధ్యవర్తి ఎట్లు వచ్చునండి? పాపి అయిన మనిషిలో నుండి మధ్యవర్తి ఎట్లు వచ్చునండి? చెడ్డదాన్ని ఎన్నుకొని గొప్ప చేయ పూనుకొని మేలుకరముగా మార్చనండి. చెడ్డదాన్ని ఎన్నుకొని పావనాత్మ నిండుకొని దైవశక్తి కమ్ముకొని కన్య మరియ జన్మనిచ్చనండి. ఎంత గొప్ప కానుక చింతలింకలేవిక అంతటా అందుకే పండుగ. ఎంత గొప్ప కానుక చింతలింకలేవిక అంతటా అందుకే పండుగ. ఇంతవరకు చూడని ముందు ఎప్పుడు జరుగని వింత సంగతి యేసు పుట్టుక. బెత్లెహేము అయింది వేదిక, తూర్పు నుండి వచ్చింది తారక. నరునికై మహిమలో నుండి మధ్యవర్తి ఎట్లు వచ్చునండి? నరునికై మహిమలో నుండి మధ్యవర్తి ఎట్లు వచ్చునండి? రక్షకుని వేడుకొని శిక్ష మీద వేసుకుని ఇద్దరిపై చేయి ఉంచనండి. రక్షకుని వేడుకొని శిక్ష మీద వేసుకొని ఇద్దరిపై చేయి ఉంచనండి. ఎంత గొప్ప కానుక చింతలింకలేవిక అంతటా అందుకే పండుగ. ఎంత గొప్ప కానుక చింతలింకలేవిక అంతటా అందుకే పండుగ. ఇంతవరకు చూడని ముందు ఎప్పుడు జరగని వింత సంగతి యేసు పుట్టుక. బెత్లెహేము అయింది వేదిక, తూర్పు నుండి వచ్చింది తారక.
హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసి సాక్ష్యం చేస్తాను. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. ఇంతవరకు మధ్యవర్తిగా మీరు వచ్చారు. యోబు గారు అయితే ఆ రోజున నాకు మధ్యవర్తి ఉంటే బాగుండు, ఆయనతో నేను వ్యాజ్యమాడచాలను, మా ఇద్దరిపై చెయ్యి ఉంచేటువంటి మధ్యవర్తి ఉంటే బాగుండు అన్నాడు. నిజంగా ఈ రోజున మాకు మధ్యవర్తి యేసు ప్రభుగా వచ్చారు. ఆయన లేకపోతే మేము నరకంలో యుగయుగాలు మండవలసిందే తండ్రి. నిజంగా ఆయన మా శిక్ష అంతా మీద వేసుకొని పరలోకపు తండ్రి, ప్రేమగల తండ్రి చేతికి మా చేతిని అప్పగించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చడం, ఇది మీరు చూపించినటువంటి గొప్ప భాగ్యం, మాకు ఇచ్చిన సదవకాశం నాయన. దాన్ని సద్వినియోగం చేసుకొని మీ రాజ్యంలో అడుగుపెట్టే భాగ్యం మాకు దయచండి. నరక శిక్షను ఆయన తప్పించుకునేటువంటి ధన్యత మాకు ఇవ్వబడి ఉన్నది. దాన్ని నిర్లక్ష్యం చేసి అలక్ష్యం చేసి ఆయన తప్పిపోయే వారిగా మేము ఉండకూడదు, కానీ జ్ఞానం కలిగిన వారిగా ఉండి ఆయన మీతో స్నేహంతో ఆయన మరి మీ రాజ్యంలో అడుగుపెట్టే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభువారి దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి పాస్టర్ గారు వచ్చే